అందరికీ నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి, అలాగే నా గురువు డాక్టర్ జీకే సార్కి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. సో మేడం ఇందాక చెప్పిన వర్క్షాప్స్లో అతి ముఖ్యమైనది అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్గా మరి డాక్టర్ జీకే సార్ మార్గదర్శకత్వంలో అన్ని చోట్ల కూడా నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. అంటే మనందరము ధ్యానులు అద్భుతంగా ధ్యానం చేస్తాము. మరి ఆ ధ్యానంలో మన జీవిత ధ్యేయం ఏంటో తెలుసుకుని ఆ జీవిత ధ్యేయం వైపు వెళ్ళే వాళ్ళు అతి కొద్ది మంది ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక జీవిత ధ్యేయం ఉంటుంది. మరి ఆ జీవిత ధ్యేయంలో భాగంగానే మనకి ఆత్మ కుటుంబ ధర్మం అనే ఆ ధర్మంలో పత్రి గారు చెప్పిన 3 విషయాలు మనం పిఎస్ఎస్ మూమెంట్గా ఒకటి, 2 ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ గురించి చెప్పారు. ఇక 3వది వచ్చి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాగా పిరమిడ్ స్పిరిచువల్ అడ్మినిస్ట్రేషన్. సో దీని మీద చాలా తక్కువ దృష్టి పెడతాం. కానీ జీకే సార్ ఇచ్చిన విజ్డమ్లో మరి అద్భుతంగా, అంటే మనం ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసే టీం అంటూ బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే దానికి నిర్వాహకులు అడ్మినిస్ట్రేషన్ టీం ఎంత పటిష్టంగా ఉంటే అంత అద్భుతంగా వెళ్తుంది. కాబట్టి మనందరికీ మన ముందున్నది ధ్యానం చెప్పడం ఒక్కటే కాదు, ఇప్పుడు ఎన్నో విభాగాల్లో ఎలా పనిచేస్తున్నారో చెప్పారు కదా. ఇన్ని విభాగాల్లో సమన్వయం చేసుకుంటూ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్గా డాక్టర్ జీకే గారి మార్గదర్శకత్వంలో వెళ్తున్న అన్ని విభాగాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎంత అద్భుతంగా ముందుకెళ్తున్నామని తెలుసుకోవడానికి మరి ప్రతి చోట కూడా అడ్మినిస్ట్రేటివ్ వర్క్షాప్స్ ఈ మధ్యకాలంలో చక్కగా నిర్వహించుకుంటూ మరి అడ్మినిస్ట్రేషన్ కేంద్ర కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ నెలలో గూడూరులో కూడా 21, 22 తేదీల్లో అద్భుతంగా అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్. మరి ఇది ఎవరు చేయొచ్చు, అందరూ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. చాలా మందికి మనకి కళల్లోనూ ఎక్స్పీరియన్సెస్లోనూ కుక్కలతో అనుబంధం ఉండొచ్చు, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. సో అలాగే మనకి ప్రభుత్వ వెహికల్స్లో జీప్ ఇట్లాంటి వెహికల్స్ కళల్లోకి వచ్చినప్పుడు, లేదు సమాజంలో జరిగే ఎన్నో విషయాల పట్ల మనకి మన ధ్యానులం కాబట్టి ఎదురు తిరగలేం, కానీ మార్పు చెయ్యాలి అని పత్రి గారు ఏ విధంగా కంకణం కట్టుకుని శాకాహారిగా మారాలి ప్రతి ఒక్కరు అనుకున్నారో అలా మనందరికీ ఖచ్చితంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుని దానికి మనం ముందుకు వెళ్ళడానికి ఇచ్చే గైడెన్సే అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్స్ అండి. సో మరి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ వర్క్షాప్స్లో చక్కటి లీడర్గా తయారవుతామో మరి పత్రి గారు ఇచ్చిన ఇంకా అద్భుతమైన మరి ఇంకొక కర్తవ్యం మన ముందున్నది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ ఇంతమంది మాస్టర్స్లో, సీనియర్ మాస్టర్స్లో మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఎంత మనం సాధారణ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్తున్నామని ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు అనే మరి ఆ నానుడి మరి మన పత్రిజీ ద్వారా విన్నప్పుడు మనం ధ్యానం అందరం చెప్తున్న అద్భుతంగా తీసుకెళ్తున్నాం. కానీ మన ముందున్న అతిపెద్ద కర్తవ్యం అంటే ఆధ్యాత్మికవేత్తలు పరిపాలనలోకి వస్తే ఇక మనం ఎవరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని శాకాహారిగా మారండి అని చెప్పాల్సిన అవసరం లేనంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి అంటే మన ఇంట్లో సుశిక్షితులు అయ్యి చక్కగా మన ఎనర్జీస్తో యావత్ ప్రపంచాన్ని కూడా మనం మార్చే చక్కటి అడ్మినిస్ట్రేటర్లుగా ప్రతి ఒక్కరూ ఒక అడ్మినిస్ట్రేటరే మనలో. కాబట్టి అలాంటి చక్కటి ఎక్స్పీరియన్సెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా జరిగే వర్క్షాప్లో అటెండ్ అవ్వచ్చు. సో ఇది సింపుల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను రాజమండ్రి నాది, నేను స్కూల్ టీచర్ని. థ్యాంక్ యూ సో మచ్.